గంగమ్మ తల్లిపై పాలెగాడి కన్ను పడింది. పాలెగాడు గంగమ్మకు హాని తలపెట్టాలని భావించిన వేళ ఆమెను శక్తులతో అతడిని అంతమొందించేందుకు ప్రయత్నం చేస్తుంది. గంగమ్మకు భయపడిన పాలెగాడు ఎవ్వరికి కనిపించకుండా దాక్కున్నాడు. గంగమ్మ తల్లి ఎలాగైనా వాడిని పట్టుకొని సంహరించాలని, మహిళలకు విముక్తి కల్పించాలని భావిస్తుంది. ఇలా అతనిని బయటికి రప్పించేందుకు పలు వేషాలు ధరించింది. కానీ పాలెగాడు దాక్కున్న చోటు నుంచి బయటికి రాలేదు. అయితే ఇలా 4 రోజుల పాటు 4 వేషాల్లో దర్శనమిచ్చింది గంగమ్మ. ఇందులో తొలి రోజు బైరాగి వేషం, రెండవ రోజు బండ వేషం, మూడో రోజు తొట్టి వేషం వేసిందంట. అయినప్పటికీ బయటకి రాకపోవడంతో 4వ రోజు దొరవేషం వేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక దొరవేషం వేయగానే పాలెగాడు తన ప్రభువు వచ్చాడని తెలుసుకుని దాక్కున్న చోటి నుంచి బయటికి వచ్చాడు. ఆలస్యం చేయకుండా గంగమ్మ తల్లి పాలెగాడిని చంపి తిరుమల మహిళలకు ఇతగాడి నుంచి విముక్తి కల్పించింది అని చెబుతారు.